ఈరోజు మన ఇంట్లో సూపర్ స్పెషల్ మటన్. ఇది తింటే బయట హోటల్ కూడా మర్చిపోతారు. 2 days స్పెషల్ మటన్ కర్రీ విలేజ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ఇంగ్రీడియంట్స్ అయితే పక్కకి పెట్టుకున్నాను. అన్ని ప్లేట్లో చూపించినట్టు మటన్ కర్రీ కావలసినవి ఉల్లిపాయలు, టమాటా, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, ఇంకా పుదీనా, కొత్తిమీర. నేను ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని బగారా ఆకు అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇదే కర్రీకి మెయిన్ టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం మగ్గనివ్వండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటాను కూడా వేసి మగ్గించుకోండి. నేను ముందుగానే ఉప్పు, పసుపు అలాగే నిమ్మరసం వేసి మంచిగా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. అలా వాష్ చేయడం వల్ల ముక్క మంచిగా మెత్తగా అవుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే నీచు స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మటన్ వేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించండి. ఇక్కడే మటన్ రుచి బయటికి బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకోండి. చూసారా, ఒక 10 నిమిషాలు ఉడికిపోయింది. ఇప్పుడు చూసారా, చుట్టుపక్కలంతా ఆయిల్ తేలడానికి వస్తుంది. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. నేను కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది నీచు కూర కాబట్టి కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుంది. కారం వేసుకొని మంచిగా కలిపి ఒక 5 minutes కదలపకుండా అలాగే ఉంచండి. సిమ్లోనే ఉడికించండి, ఎందుకంటే మనం ముందుగా వేసుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అలాగే కారం ఇవన్నీ ముక్కకు పట్టాలి కాబట్టి ఒక 5 to 10 minutes వరకు మంచిగా పట్టనివ్వండి. సిమ్లోనే ఉడికించండి మూత పెట్టేసి. ఇప్పుడు ముందుగా ఒక కడాయి తీసుకొని సాజీరా అలాగే లవంగాలు, పట్ట, బగారా ఆకు, కొబ్బరి పొడి, కొద్దిగా గసాలు, ధనియాలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దీని అరోమా చాలా సూపర్గా ఉంటుంది. అప్పుడు మన కర్రీ కూడా ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పేస్ట్లా చేసుకోండి. ఈ కొబ్బరి గ్రేవీ థిక్గా వస్తుంది. ఇదే ఈ రెసిపీ సీక్రెట్. ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎంత వాటర్ కావాలో వేసుకోండి. మనకు గ్రేవీ కావాలి కాబట్టి, ఎందుకంటే మనం కొబ్బరి పొడి, గసాలు యూజ్ చేసాం కాబట్టి థిక్గా గ్రేవీ వస్తుంది. అందుకనే అడుగంటిపోతుంది. అందుకే అలా అంటకుండా మనం వాటర్ అయితే వేసుకొని మెత్తగా ఉడికించుకోండి. చూసారా, మటన్ కుతకుతలాడిపోతుంది. నేను ఇప్పుడు ఇక్కడ కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను, మటన్ మసాలా వేసుకుంటున్నాను. ఒక్కసారి కలపండి. ఇప్పుడు నేను కొత్తిమీర, పుదీనా వేసి హోటల్ స్మెల్ వస్తుంది తెలుసా. ఫైనల్ టచ్ ఇదే. ఇప్పుడు నేను ఒక మంచిగా కలిపేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో వేసి 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించాలి. మటన్ సాఫ్ట్గా మెల్ట్ అవ్వాలి. అప్పుడే మటన్ చాలా టేస్టీగా ఉంటుంది. 5 విజిల్లు పర్ఫెక్ట్గా సరిపోతాయి. అబ్బబ్బా, ఈ మటన్ కర్రీ రుచి మాటల్లో చెప్పలేము. చపాతీలోకి, అన్నంలోకి ఈ మటన్ కర్రీ తిన్నాక బయట మటన్ తినాలనే ఆలోచన కూడా రాదు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి విలేజ్ స్టైల్ రెసిపీస్ కావాలంటే స్వప్న ఎస్ఎస్ బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకండి సబ్స్క్రైబ్ స్వప్న ఎస్ఎస్ బ్లాగ్స్.